హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఓన్లీ యూట్యూబర్స్ కోసమే. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే, ఏ టైంలో వీడియోస్ పబ్లిష్ చేస్తే మీకు వైరల్ అవుతాయి, అలాగే మీ యొక్క సబ్స్క్రైబర్స్, అలాగే మీ యొక్క వ్యూవర్స్ ఏ టైంలో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటున్నారు, సో అదే టైంలో మన వీడియోస్ అప్లోడ్ చేస్తే 100% వైరల్ అవుతాయా లేదా, అలాగే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే పబ్లిష్ చేస్తారు, దానివల్ల ఏమన్నా నష్టం ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేసి మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ టైంలో మనం వీడియోస్ పబ్లిష్ చేస్తే వైరల్ అవుతాయి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఇది అందరికైతే రాదు, అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అందరూ చూపించదు, పాత వాళ్ళు చూపిస్తుంది. అంటే మీరు ఒకవేళ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, వీడియో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. రోజు ఒకటే టైమింగ్లో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. దానివల్ల మీకు ఆల్గారిథంకి తొందరగా అర్థమవుతుంది, ఓకే వీళ్ళు పలానా టైంకి రోజు ఈ టైంకి అప్లోడ్ చేస్తున్నారు అనేది వాళ్ళ యూట్యూబ్కి అర్థమైంది. అలాగే మీరు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, మీకు వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, వ్యూస్ వస్తున్నప్పుడు ఏంటంటే అది ఒక అనాలిసిస్ అయితే మనకి చూపిస్తుంది. అంటే ఏ టైంలో ఎక్కువ మంది వీళ్ళ వీడియోస్ చూస్తున్నారు, అలాగే వీళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ ఇంక ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అనేది మనకు చూపిస్తుంది. సో అలాంటి టైంలోనే మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి. అలాంటి వీడియోస్ మనం క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి కొంచెం పాసిబిలిటీస్ అయితే ఉంటుంది. మన వీడియోస్ అనేది వైరల్ అవడానికి పాసిబిలిటీస్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నా ఛానల్ మీకు చూపిస్తాను, ఏ టైంలో నా సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ టైంలో అవైలబుల్గా ఉన్నారు యూట్యూబ్లో అనేది మీకు చూపిస్తాను. వైటీ స్టూడియోలో అనాలిటిక్స్ ఓపెన్ చేస్తాము. సో అక్కడ మనకి ఆడియన్స్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనం లాస్ట్ 28 డేస్ ఉంది కదా, సో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసి ఉంచండి. ఆల్రెడీ డిఫాల్ట్గా అదే ఉంటుంది, అదే ఉంచండి. అక్కడ కిందకి వెళ్ళినట్లయితే వెన్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ అని ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి వీక్ వైజ్గా డే మొత్తం మనకి ఆ టైమింగ్స్తో సహా ఏ టైం నుంచి ఏ టైం వరకు వ్యూవర్స్ యూట్యూబ్లో ఉంటున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. మార్నింగ్ 12 o'clock నుంచి అయితే లైట్గా ఉంది, చాలా లైట్ కలర్తో ఉంది. అంటే ఎక్కువ మంది ఆ టైంలో స్లీప్ మోడ్లో ఉంటారు కాబట్టి చూడరు. 8 o'clock నుంచి సమ్ ఆఫ్ యువర్ వ్యూవర్స్ అని ఉంది కదా, అంటే కొంతమంది మాత్రం 8 o'clock నుంచి చూస్తున్నారు. 8 నుంచి 12 o'clock వరకు ఒకటే ఉంది సమ్ ఆఫ్ యువర్ వ్యూవర్స్ అని. నెక్స్ట్ 12 o'clock నుంచి మెనీ ఆఫ్ యువర్ వ్యూవర్స్ అని ఉంది, అంటే ఎక్కువ మంది 12 o'clock నుంచి కూడా చూస్తున్నారు. ఇక్కడ ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు గ్రాఫ్ అనేది ఒకేలాగా ఉంది, ఈ కలర్ మొత్తం ఒకేలాగా ఉంది. ఒక్కోసారి 7 o'clockకి, ఒక్కోసారి 8 o'clock కూడా మనకి ఎక్కువ మంది వ్యూవర్స్ అయితే చూపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ అనేది 7-8 o'clock వరకు కూడా చూపిస్తుంది. ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒకటే టైమింగ్ చూసారా, 9 o'clock. ఎవ్రీడే 9 o'clock అయితే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మంది ఈ 9 o'clock నుంచి మన వీడియోస్ అనేది చూస్తున్నారు. చూశారు కదా, 9 గంటల నుంచి నా సబ్స్క్రైబర్స్ అయితే, నా వ్యూవర్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నారు ఆన్లైన్లో యూట్యూబ్లో. సో ఈ టైంలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే అది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ 9 గంటలకి నేను పబ్లిష్ చేయొచ్చా? చేయకూడదు. ఎప్పుడు చేయాలి? ఒక ½ hour or 1 hour ముందు. ఎందుకంటే మనం వీడియోస్ పబ్లిష్ చేసిన వెంటనే అందరికీ నోటిఫికేషన్ వెళ్ళదు. అర్థమవుతుందా? మన దగ్గర 2000 మంది ఉన్నారు అనుకోండి, 2000 మందికి ఒకేసారి యూట్యూబ్ అనేది నోటిఫికేషన్ పంపదు, కొంతమందికి మాత్రమే పంపిస్తుంది. మనం ఎప్పుడైతే వీడియో పబ్లిష్ చేస్తామో అప్పుడు కొంతమందికి మాత్రమే నోటిఫికేషన్ పంపిస్తుంది. వాళ్ళ నోటిఫికేషన్ చూసుకొని ఆ వీడియో థంబ్నెయిల్ చూసి వీడియో ఏదో బాగుంది చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే లైక్స్ పడినప్పుడు, లేకపోతే కామెంట్స్ పడుతున్నప్పుడు, సో ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా చూస్తున్నప్పుడు ఏంటంటే అది కొంతమందికి పంపిస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు కూడా చూస్తూ ఉంటే ఎక్కువ మందికి నోటిఫికేషన్ పంపుతూ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే జరగడానికి మనకు ఒక 1 hour, ½ hour ఇలా ఒక్కోసారి టైం పడుతూ ఉంటుంది అందరికి వెళ్ళాలంటే. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ½ hour or 1 hour ముందు మన వీడియో అనేది పబ్లిష్ చేయాలి. అలా చేయడం వల్ల 100% మనకి రిజల్ట్ వస్తుంది అంటే ఎవరు చెప్పలేరు. 100% మనకి వైరల్ అవుతుంది అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది మీ వీడియో కంటెంట్ని బట్టి ఉంటుంది. మీ థంబ్నెయిల్స్ బాగుండాలి, అలాగే మీ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ అనేది ఎంటర్టైనింగ్గా ఉండాలి, అలాగే చూసే కొద్దీ చూడబుద్ది ఎలా ఉండాలి, ఓకేనా? అలాగే మీ SEO కూడా క్లియర్గా ఉండాలి. అంటే మీరు ఇచ్చే వీడియో ట్యాగ్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ, కీవర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే క్లియర్గా ఉండి అప్పుడు మాత్రమే మీ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంతమంది వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, చేసిన వెంటనే అప్లోడ్ చేసి పబ్లిష్లో పెట్టేస్తారు. అలా చేయొద్దు, దానివల్ల కొంత నష్టం అయితే ఉంది. అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నారు, అంటే ఒక చికెన్ బిర్యానీ వీడియోని మీరు అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిష్ చేస్తున్నారు. కానీ యూట్యూబ్ ఆల్గోరిథం మన వీడియోని రీడ్ చేయాలి కదా, మన SEO ఏమి ఇచ్చాము, అంటే వీడియో ట్యాగ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఏమి ఇచ్చాము, అసలు ఇది ఏం వీడియో, మనం అంటే సబ్స్క్రైబర్స్ అంటే వ్యూవర్స్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మన వీడియోస్ రికమెండ్ చేయాలి కదా. రికమెండ్ చేయాలంటే మనం ఏ వీడియో ట్యాగ్స్ సెర్చ్ మనం కొన్ని ట్యాగ్స్ ఇస్తాం కదా, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, హౌ టు ప్రిపేర్ చికెన్ దమ్ బిర్యానీ, లేకపోతే చికెన్ బిర్యానీ రెసిపీ అని మనం కొన్ని వీడియో ట్యాగ్స్ ఇస్తాం కదా, కీవర్డ్స్. సో ఆ కీవర్డ్స్ ఇచ్చినప్పుడు మన వీడియో సెర్చ్ ఇంజిన్లో రావాలి అంటే మన వీడియో ఏంటి అనేది ముందు
ఎనాలిసిస్ చేయాలన్నమాట. దానికి అర్థం కావాలి మన వీడియో ఏంటనేది. అప్పుడు మాత్రమే ఎవరైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మన వీడియో రికమెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్గా మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిష్ చేశారంటే దానికి తెలియాలి కదా ఇది ఏం వీడియో ఏంటనేది, అందరికి రీచ్ అవ్వాలి కదా. మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు వెంటనే వస్తుందా, రాదు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ వీడియో కంటెంట్ మీద అయితే మీరు ఫోకస్ చేయండి. వీడియో అర్థమైంది కదా. సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.